పంజాల సురేష్ గౌడ్, నేను టైగర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ని. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మా ట్రస్ట్ అందరం సభ్యులు. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో ఉచితంగా గొర్రెలని ఇస్తున్నారు, ఉచితంగా చేప పిల్లలని ఇస్తున్నారు. ఇది ప్రజాధనంతో ప్రజలకు అందిస్తున్నారు. కాబట్టి మాంసం కూడా రేట్లు కేజీ 900 రూపాయల చొప్పున కేజీ మాంసం అమ్ముతున్నారు. సామాన్య పౌరుడు 900 పెట్టి మాంసం తినాలంటే తినలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని మాంసం రేటు 900 రూపాయలకు కేజీ లాగా అమ్ముతే సామాన్య ప్రజలు తినలేని పరిస్థితిలో ఉన్నారు. సామాన్య పౌరునికి సామాన్య ప్రజలకు రోజు కూలి 500 నుంచి 600 రూపాయలు వస్తాయి. ఈ 600 రూపాయలల్లా 900 రూపాయలు పెట్టి మాంసం తినాలంటే తినలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం అనుకోండి, ఈ ప్రభుత్వం అనుకోండి, రేపటి భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం అనుకోండి, ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజల సొమ్ముతోటే గొర్రెలని ఉచితంగా ఇస్తున్నారు, ప్రజల సొమ్ముతోటే ఉచితంగా చేప పిల్లలని వేస్తున్నారు. ఇది మొత్తం ప్రజాధనం. కాబట్టి రేట్లు సామాన్య ప్రజలకు అందే విధంగా ఉండాలి. అంతేకాకుండా వీళ్ళు తీసుకునే అధిక ధరలు తీసుకుంటున్నారు. తిరిగి నాణ్యత లేని గొర్రెలు అనుకోండి, నాణ్యత లేనివి, అనారోగ్యంతో ఉన్నటువంటివి కోయడము ఈ రకంగా ఉన్నది. కాబట్టి ప్రజలని దృష్టిలో పెట్టుకొని, సామాన్య ప్రజలని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము మాంసం రేట్లు తక్కువ చేసేలా విధంగా, అంటే ఇది ప్రభుత్వానికి ఏం సంబంధమో అనుకోవచ్చు, కానీ ప్రజాధనంతో ఇది గొర్రెలని ఏదైతే ఇస్తున్నారో, చేపలను ఏదైతే ఇస్తున్నారో, ఒక ప్రభుత్వ అధికారికే ఈ గొర్రెలని చేపలను కూడా విక్రయించాలి. ఒక ప్రభుత్వ అధికారితో ఆధ్వర్యంలోనే వాళ్ళు విక్రయిస్తే ప్రభుత్వ అధికారి ఎవరైతే మాంసం విక్రయిస్తున్నారో వాళ్ళకు తక్కువ ధరకు ఈ గొర్రెలు చేపలు వస్తాయి. కాబట్టి వాళ్ళ నుండి ప్రజలకు తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకొని మనం ఏదైతే తక్కువ ధరకు కావాలని సామాన్య ప్రజలకు అందే విధంగా చూడాలనేదే మా ముఖ్య ఉద్దేశం.